దెందులూరులోని గారపాటి హైమావతి దేవి జిల్లా పరిషత్ +2 పాఠశాల ఉపాధ్యాయుని బిఎస్ఎన్కే కళ్యాణి రూపొందించిన ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ DNA ప్రాజెక్ట్ దక్షిణ భారతదేశ పోటీలకు ఎంపికయ్యింది. జిల్లా స్థాయిలో కొవ్వలి ఉన్నత పాఠశాలలో జరిగిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో ఎంపిక కావడం ద్వారా విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికయ్యింది. అక్కడ ప్రదర్శనలో కూడా ఎంపికై జనవరి 20వ తేదీ నుండి 25వ తేదీ వరకు పుదుచ్చేరిలో జరిగే దక్షిణ భారతదేశ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికైంది. వైద్య, ఆహార, వ్యవసాయ తదితర పరిశోధన రంగాలలో బయోటెక్నాలజీ ఆవశ్యకతపై ప్రాథమిక అవగాహన కల్పించడానికి ఈ ప్రాజెక్టును రూపొందించినట్లు తెలిపారు. గురువారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మల్లికార్జునరావు, ఉపాధ్యాయులు ఆశీర్వాదం, నారాయణ, మల్లారెడ్డి, లావణ్య, సుధీర్, పద్మజకుమారి, భాస్కర్ ప్రసాద్, వెంకటేశ్వరరావు, ప్రభుపాల్ తదితరులు ఆమెను సత్కరించారు. దక్షిణ భారతదేశ పోటీల్లో కూడా విజయం సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నేను జెడ్పీ హై స్కూల్ ప్లస్ దెందులూరు ఉన్నత పాఠశాల ఏలూరు జిల్లాలో పనిచేస్తున్నాను బాటనీ టీచర్ గా. అయితే సైన్స్ ఫేర్ అనేది ఒక వైజ్ఞానిక ప్రదర్శన, విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనటం నాకు ఎంతో ఆసక్తిని పెంచింది. ఇక్కడ నుంచి ఎప్పుడైతే నేను జిల్లా స్థాయికి వెళ్ళానో, జిల్లా స్థాయిలో కూడా నేను ప్రదర్శించిన ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ DNA అనేటువంటి ఆ ప్రాజెక్ట్ కి కలెక్టర్ మేడం శ్రీమతి వెట్రిసెల్వి గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, డిఈఓ గారు కానీ వీళ్ళందరూ ఇచ్చినటువంటి ప్రోత్సాహాన్ని బట్టి చక్కగా మళ్ళీ నేను రాష్ట్ర స్థాయికి ఎంపికవడము, అక్కడ రాష్ట్ర స్థాయిలో కూడా వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయ విభాగంలో ఉన్న వేరే వేరే అన్ని రకాల ప్రాజెక్టు నమూనాలని పరిశీలించుకుని కొంత విషయాన్ని నేర్చుకుని వీలైనంత మంది సైన్స్ పట్ల ఆసక్తి కలిగిన విద్యార్థుల్లో మరింత ఉన్నతమైన అభిలాషని వాళ్ళలో జ్వలింప చేయడానికి నా వంతు కృషిని నేను తప్పకుండా చేస్తాను. ఒక సైన్స్ ఉపాధ్యాయునిగా 10 మంది సైన్స్ ఉపాధ్యాయుల నుంచి 10 విషయాలు మరిన్ని నేర్చుకుని ఇక్కడ నా పాఠశాలలో నా పిల్లలకు కూడా బోధించడానికి మరింత ఆసక్తితో నేను స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు పొంది ఉన్నారు. ఇప్పుడు సైన్స్ ఫేర్ లో కూడా స్టేట్ లో కూడా బెస్ట్ సెలెక్ట్ అయ్యి సౌత్ ఇండియన్ సైన్స్ ఫేర్ కి సెలెక్ట్ కావడం మా పాఠశాల విద్యార్థులందరూ ఎంతో గర్వకారణం. మా అందరికీ మన దెందులూరు పాఠశాలలో పనిచేస్తున్నటువంటి మేడం గారు, మరి కళ్యాణి మేడం గారు మండల స్థాయిలో, అలాగే జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా మరి స్థానం సంపాదించి జాతీయ స్థాయి సైన్స్ ఫేర్ పుదుచ్చేరిలో జరిగే సైన్స్ ఫేర్కి ఎంపిక కావడం మాకు చాలా గర్వకారణం. ఆవిడ ఎంపిక చేసుకున్నటువంటి మోడల్ DNAని ఎక్స్ట్రాక్ట్ చేయడం, ఇది కింది స్థాయిలో ఉన్నటువంటి పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులకి అలాగే విద్యార్థులకి చాలా సులభ రీతిలో అర్థమయ్యే విధంగా ఆవిడ ఆ సైన్స్ ఫేర్ లో నిన్న విజయం సాధించినందుకు, తన ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా స్టేట్స్ కి సెలెక్ట్ అయినందుకు ఆమెని అభినందిస్తున్నాం మా స్కూల్ తరఫున.